కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన భ్రూణ హత్యపై ఎట్టకేలకు జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి 6 నెలల అనంతరం ఆసుపత్రి యజమానితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి యజమానితో పాటు ఆర్ఎంపీ మరో నర్సు మీద కేసు నమోదు చేశారు. దీంతో అప్పటి వరకు ఏమీ తెలియనట్టు వ్యవహరించిన జిల్లా వైద్యాధికారులు హుటాహుటిన హుజూరాబాద్ పట్టణంలోని మాధవి నర్సింగ్ హోంకు చేరుకొని ఆసుపత్రిని సీజ్ చేయడంతో ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేశామని ప్రకటించారు. సో మేము ఇన్స్పెక్షన్ చేసాము. మన డిప్యూటీ డిఎంఎన్హెచ్ గారు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు యాజ్ పర్ డిఆర్ఏ యాక్ట్ ప్రకారంగా ఇలా సరిగా లేదు అనేసి గ్యాప్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసాము. ఈరోజు సడన్గా ఇక్కడికి రావడం ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఉన్న గ్యాప్స్ని చూసేసి ఆల్రెడీ మేము షోకాల్స్ కూడా ఇచ్చాము. సో దాని ప్రకారంగా ఇక్కడ యాజ్ పర్ ద డిఆర్ఏ యాక్ట్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి హాస్పిటల్ని మేము సీజ్ చేస్తున్నాము. అట్లాగే తర్వాత ఈరోజు వచ్చిన కథనం ప్రకారం ఇంకా డాక్టర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏమైనా ఉందా అనేది కూడా మేము ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము. ఫైండ్ అవుట్ ఫాల్ట్ ఉన్నదంటే వాళ్ళ డిగ్రీ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి హాస్పిటల్కి డిఆర్ఏ యాక్ట్ క్యాన్సిలేషన్ చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్నాం. అట్లా పేషెంట్స్ ఎవరు లేరు. మేము ఇప్పుడు హాస్పిటల్ అంతా కూడా విజిట్ చేసాము. నో ఇన్ పేషెంట్స్ ఎవరు కూడా లేరు. సో ఆల్రెడీ దిస్ షుడ్ బి క్లోజ్డ్ అండ్ నో వన్ షుడ్ కమ్ టు ద హాస్పిటల్. సో మేము ఇన్స్పెక్షన్ చేసాము. మన డిప్యూటీ డిఎంఎన్హెచ్ గారు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు యాజ్ పర్ డిఆర్ఏ యాక్ట్ ప్రకారంగా ఇలా సరిగా లేదు అనేసి గ్యాప్స్ ఉన్నాయని ఓకే సార్ చదువు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ